నమస్తే, వెల్కమ్ టు ఎన్హిట్స్ టీవీ. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్కి కాస్త బుద్ధొచ్చినట్టుగా కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో హిందువులపైన, మైనారిటీలపైన ఎన్ని వేల దాడులు జరిగాయో, ఎన్ని అకృత్యాలు జరిగాయో మనందరం కూడా చూసాం. అయితే తాజాగా మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా భారత్తో సత్సంబంధాలను కోరుకుంటున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. దీంట్లో భాగంగానే ప్రధాని మోదీ గారితో భేటీ కావడానికి మహమ్మద్ యూనస్ బృందం ప్రయత్నం చేస్తోంది. బహుశా ఏప్రిల్లో ఒక భేటీ ఉంది. 7 దేశాలు ఈ సమావేశంలో, ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్, బిమ్స్టెక్ అంటారు. ఈ కూటమి సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ గారితో సమావేశం కావడానికి ప్రయత్నం అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం చేస్తోంది. దానికి మరి భారత ప్రభుత్వం, ప్రధాని మోదీ అంగీకరిస్తారా, లేకపోతే ఇన్ని గొడవలు జరిగిన తర్వాత ఇంకా అతనితో మాటలేంటి, ఇంకా అతనితో చర్చలు అవసరమా అనేటువంటి అభిప్రాయానికి వస్తారా, ఇంకా చూడాల్సింది. భారత ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ఈ అంశానికి సంబంధించి ఒక ప్రకటన కానీ, ట్వీట్ కానీ ఎక్కడా లేదు. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీబీజేపీ నాయకులు అభిషేక్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడడానికి అభిషేక్ గారు నమస్తే అండి. ఇది ప్రతి ఏటా జరుగుతుందా ఈ బిమ్స్టెక్ అనేది? మరి ఈ భేటీలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు అని మనకి సమాచారం ఉంది. ప్రధానమంత్రి గారితో మహమ్మద్ యూనస్ కలవడానికి అక్కడి నుంచి అతని ప్రతినిధుల బృందం అయితే ప్రయత్నం చేస్తోంది. ఒప్పుకుంటారా లేకపోతే తిరస్కరిస్తారా? ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఏప్రిల్ 2 నుండి 4 తేదీల్లో థాయిలాండ్ లో జరిగే బిమ్స్టెక్ కార్యక్రమానికి వెళ్తారు అన్నదానికి కూడా ఇప్పుడు దాకా అధికారికంగా ఎటువంటి ధృవీకరణ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుండి కూడా అంటే లాస్ట్ అప్డేట్ ఉన్నదైతే 21 అవర్స్ ఇప్పుడు దాకా అయితే అందులో ఎటువంటి స్పష్టత అన్నదైతే లేదు. అంటే స్పష్టత లేదన్నంత మాత్రం దాని ప్రాధాన్యం తగ్గుతుంది అని కాదు. ఏమైనా ఇతర కార్యక్రమాలు ఉండడం వలన కూడా కొన్నిసార్లు అందులో పాల్గొనకపోవడం అలాంటివి కూడా జరుగుతుంది. సో వారే వెళ్తారా లేదా అక్కడ జయశంకర్ గారు వారి ప్రతినిధిగా వెళ్తారా, ఇంకెవరైనా వెళ్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఒకవేళ ప్రధానమంత్రి గారు వెళ్ళినప్పటికీ, ఇంతకు ముందు ఆసియాన్ సదస్సుల కోసం 2019 సంవత్సరంలో మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు థాయిలాండ్ అన్నది వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు బిమ్స్టెక్ గురించి వెళ్ళినట్టయితే ఇది వారి 2వ విజిట్ అవుతుంది థాయిలాండ్ కి. సో ఈ సదస్సులో అనేక అంశాలు చర్చకుంటాయి. అందులో ఈసారి వాళ్ళు థాయిలాండ్ నాయకత్వంలో 2030 సంవత్సరంకి సంబంధించి కొన్ని గోల్స్ అండ్ ఎమినెంట్ పర్సనాలిటీస్ లిస్ట్, అంటే రకరకాల ఫీల్డ్స్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ సంబంధించి ఎటువంటి ఇప్పుడు కోఆపరేషన్ మనం చేయాలి, అందులో వీళ్ళని డిక్లేర్ చేస్తూ వీళ్ళ ద్వారా ఎజెండా సెట్ చేయించడము, అండ్ బిమ్స్టెక్ డిక్లరేషన్, సమ్మిట్ డిక్లరేషన్ కూడా ఒకటి ఉంటుంది. సో ప్రతిపాదనలు, ఎజెండాలు అందరూ కలిసి చేసుకునేటివి ఎన్నో ఉంటాయి. కాకుంటే అప్పుడు ఉండే కంటెంపరీ ఇష్యూస్ మీద అగ్రనాయకులు అన్నది కలిసినప్పుడు ప్యారలల్ గా, అంటే ఈ ప్రోగ్రామ్ తో పాటు విడిగా వాళ్ళు కలిసి కొన్నిసార్లు అనధికారికంగా కూడా చర్చించుకుంటారు. అంటే పూర్తిగా వారి టీం అందరూ సమాఖ్యంలో కాకుండా జనరల్ ఇంటరాక్షన్, ఒపీనియన్ తెలుసుకోవడానికి కూడా చర్చిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనిస్ గారికి ప్రధానమంత్రి మోదీ గారు టైం ఇస్తారా ఇవ్వరా అన్నది మనము గెస్ చేయడానికి కూడా చాలా కష్టం. టూ అర్లీ స్టేజ్. ఏది ఏమైనప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ గారు మోదీ గారి గురించి ఒక మాట అన్నారు గత నెలలో. చాలా మంచి వైరల్ గా కూడా అయింది. ఏంటంటే, మోదీ ఈజ్ అ వెరీ టఫ్ నెగోషియేటర్, నాకన్నా కూడా చాలా టఫ్ నెగోషియేటర్ అని వారు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే, భారత ఇంట్రెస్ట్లని ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వకుండా వాటికి అన్నిటికన్నా పెద్ద పీట వేస్తూ వారు ఏదైతే మన నుండి ఆశిస్తున్నారో వాటికి సహకరించే విధంగా భారత్ ఏం కోరుకుంటుంది, అది ఎటువంటి సహకారమైనా కానివ్వండి, ఎటువంటి అగ్రిమెంట్స్ అయినా కానివ్వండి, వాటిని చర్చల్లో ఏ విధంగా పెడుతూ, ఎలా నెగోషియేట్ చేస్తూ ఇండియా ఎజెండాని ఎలా పుష్ చేయాలి, ఇండియా ఇంట్రెస్ట్ ని కాంప్రమైజ్ చేయకుండా ఉండడంలో నరేంద్ర మోదీ గారు దిట్ట అని స్వయంగా డొనాల్డ్ ట్రంప్ గారే సర్టిఫై చేశారు దాన్ని. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్, అంటే ఇప్పుడున్న అగ్రనాయకుల్లో అది మాత్రమే కాదు, టఫెస్ట్ నెగోషియేటర్ అని మాత్రమే కాదు, బంగ్లాదేశ్ గురించి ట్రంప్ని అడిగినప్పుడు పాత్రికేయులు భారత్ విల్ టేక్ కేర్, మోదీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అని చెప్పడం కూడా జరిగింది. మోదీ గారు హ్యాండిల్ చేస్తున్న సమస్య అని వారు చెప్పకనే చెప్పారు. అంటే పూర్తిగా
భారత్ ఇండిపెండెంట్ గానే వ్యవహరిస్తుంది అని చెప్పారు. బహుశా అందుకే కావచ్చు తులసి గబార్డ్ గారు అక్కడ సెక్యూరిటీ వ్యవహారాలు చూసుకునే వారు ఇండియా వచ్చినప్పుడు కూడా రాజ్నాథ్ సింగ్ గారితో అయితేనేమి, అజిత్ దోవల్ గారితో అయితేనేమి, రక్షణ రంగానికి చెందిన వాళ్ళందరితో కూడా కీలకమైన భేటీలు కావడం వల్ల పరిస్థితిలో ఖచ్చితంగా డెవలప్మెంట్స్ అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఆ మీటింగ్స్ యొక్క ప్రభావంలో బేసిక్ గా ఏంటంటే ఇండియా ఎటువంటి పాలసీతో ముందుకెళ్తుందో మరి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారో, లేదా మీరు ఏ చర్యలు తీసుకున్నప్పటికైనా సరే మేము మీ వెన్నుంటామని చెప్పారో, అది అన్ని అంటే సెక్యూరిటీకి సంబంధించిన అంశాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో రావు కాబట్టి ఖచ్చితంగా కూడా ట్రంప్ గారు ఆ రోజు ఇచ్చిన ఇండికేషన్ ని మనము పూర్తి డాక్టరీన్ షిఫ్ట్ గా చూడొచ్చు బంగ్లాదేశ్ విషయంలోనైతే. అంటే బంగ్లాదేశ్ లో ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న పరిణామాల దృష్ట్యా మనం చూసినట్టయితే గత వారం 10 రోజుల్లో అక్కడ ఉండే జనరల్ వకారు జమాన్ వారు ఏమన్నారంటే ఐఎస్ఐకి ఫేవరబుల్ గా ఉండి పాకిస్తాన్ తో సత్సంబంధాలు ఉండే కొందరు జనరల్స్ కానివ్వండి, ఆర్మీలో ఉండే కొందరు కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు కానివ్వండి, వారు బంగ్లాదేశ్ లో అంటే ఒక మిలిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. దాన్ని నేను మట్టి కనిపించాను అంటే వాళ్ళు అది చేయడంలో విఫలమయ్యే విధంగా నేను తగిన చర్యలు తీసుకున్నాను అని అన్నారు. అండ్ యూనిస్ గారితో కూడా అదే విషయంలో వారు భేటీ అయినట్టుగా కూడా మనం వార్తల్లో చూడొచ్చు. అంటే ఇవి కీలకంగా హెడ్లైన్స్ లో రాకపోయినప్పటికీ అక్కడ జరుగుతున్న అంతర్గత పరిణామాలు, రాజకీయ పరిణామాలు, భద్రతా పరిణామాలు, అక్కడ ఉండే బిహేవియర్ కాకుండా మునుపటికి ఇప్పటికీ 2-3 నెలలు 6 నెలల కాలంకి ఇప్పటికీ ఏంటంటే కొంచెం అనార్కియల్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో, అంటే మాబోక్రసీ, ఎక్కడ పడితే అక్కడ జన సమూహాలు వెళ్ళి అల్లర్లు సృష్టించడము అండ్ ప్రెసిడెంట్ ఇంట్లోకి వెళ్ళి కొల్లగొట్టడం, అవన్నీ ఏంటంటే అది మిలిటరీ సహకారం కానివ్వండి లేదా కంట్రోల్ చేసే ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి సహకారం లేకుండా ఇవన్నీ చేయడము ప్రాక్టికలీ ఇంపాసిబుల్. బేసిక్ గా అప్పుడు ఉన్న రెజ్యూమ్ కి తాలూకా చిహ్నాలను తుడిచిపెట్టేస్తున్నామో, వాటిని రూట్స్ నుండి కూకటి వెళ్లతో పెకిలించి వేస్తున్నామో అని చూపించడానికి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే మీ పునాదులు కూడా మేము తవ్వేస్తున్నాము అని చూపించడం కోసము పాత ప్రభుత్వానికి ఇచ్చిన సందేశంలో భాగంగా ప్రెసిడెంట్ అంటే షేక్ హసీనా గారి ఇంట్లోకి చొరబడి అల్లరి సృష్టించడం అన్నది, అక్కడ ఉన్న అన్ని కూడా కొల్లగొట్టడం కూడా, ఇవన్నీ సటిల్ కమ్యూనికేషన్ గా మనం చూడొచ్చండి. అయితే ఇప్పుడు మోదీ గారు అక్కడికి థాయిలాండ్ వెళ్ళినా వెళ్ళకపోయినా, లేదు ఇంకొకరు మోదీ గారు తరపున లేకపోతే భారత ప్రతినిధిగా మరొకరు వెళ్ళినా కలవడానికి అవకాశం ఉంటుందంటారా? మహమ్మద్ యూనస్ని కలవడానికి అంగీకారం తెలుపుతారా, లేకపోతే అవసరం లేదు మేము చేయాల్సింది మేము చేస్తాం అని అంటారా? అంటే ఇప్పుడు ఇది బంగ్లాదేశ్ కి వెనక గొయ్యి ముందున అన్న పరిస్థితి అండి. అంటే ఇండియా కలిసినా కష్టమే, కలవకున్నా కష్టమే. కలిస్తే గనక ఎటువంటి తీవ్రమైన వార్నింగ్ ఇస్తుందో, ఎటువంటి వాళ్ళ నుండి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో కండిషన్స్ తో వాళ్ళ ముందు ప్రతిపాదనలు పెడుతుందో తెలియదు. కలవకపోతే అంటే దూరంగా పెట్టడం వల్ల వారు స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ నష్టపోవడం, భారత్ తో ఉన్న సత్సంబంధాలు గత 6 నెలల కాలంలో మనం చూసాం. ఎందుకంటే గత ప్రభుత్వానికి చెందిన వ్యక్తికి భారత ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చినప్పుడే ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయని విధంగా అది ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఇచ్చిన మెసేజ్. అది ఇప్పుడు మనము ఇంకా అంటే ఇప్పుడు అక్కడ స్టేబిలైజ్ అయ్యి వాళ్ళు గవర్నమెంట్ రన్ చేస్తున్నా కూడా ఇంకా దాన్ని స్వీకరించని విధంగా చూసినా కూడా వాళ్ళకి కష్టమే. సో మోదీ గారు కానివ్వండి, జయశంకర్ గారు కానివ్వండి, భారత ప్రతినిధిగా బిమ్స్టెక్ లో పాల్గొనే వాళ్ళు యూనిస్ గారిని కలిసినా కష్టమే, కలవకున్నా కష్టమే. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే కలిసినంత మాత్రాన సాఫ్ట్ కార్నర్ తీసుకుంటామని కాదు. సో కలిసినప్పుడు జరిగే కమ్యూనికేషన్ లో మరిన్ని కొత్త ఆంక్షలు కానివ్వండి, కొత్త శాంక్షన్ కానివ్వండి, బయటికి చెప్పడానికి కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా కూడా వాళ్ళ మీద ఇండియా ఇంపోజ్ చేయడానికి కూడా చాలా పెద్ద అవకాశం ఉంది. అది ఇప్పుడు ట్రంప్ గారి సపోర్ట్, తులసి గబార్డ్ గారు నూతనంగా వచ్చి వెళ్ళిన తర్వాత ఈ ఏదైతే సౌత్ ఏషియా అన్న ప్రాంతం ఉందో దాన్ని ఇండో పెసిఫిక్ గా కూడా అమెరికా టర్మినాలజీని చేంజ్ చేసింది. అంటే భారతదేశానికి ఈ ప్రాంతంలో పెద్దపీట వేస్తూ భారత ప్రాంతంగా దీన్ని గుర్తిస్తూ ఇండియా నుండి పెసిఫిక్ సముద్రం వరకు ఉండే ప్రాంతం మొత్తం కూడా సౌత్ ఈస్ట్ ఏషియా నుండి ఇండో పెసిఫిక్ రీజియన్ గా పేరు మార్చింది. అంటే ఇండియాకి పెద్దపీట వేసి చైనాకి కౌంటర్ గా ఇక్కడ ఇండియా మా స్ట్రాటజిక్ పార్ట్నర్ అన్నట్టు చూపెట్టింది. కాకుండా గత ప్రభుత్వ విధానాలు అమెరికాలో కొంచెం వేరేగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న ప్రభుత్వ విధానాలు పూర్తిగా మనకు మద్దతుగా అనుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా బంగ్లాదేశ్ మరింత అంటే
పెనం నుండి పొయ్యి మీద పడ్డ పరిస్థితిలో ఉంది. సో కలిసినా కలవకున్నా కష్టకాలం, అంటే ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టుగా ఖచ్చితంగా బంగ్లాదేశ్కి ఇది కష్టకాలం కాబోతుంది. కాకుంటే ఆ చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అంటే ఆర్థికంగా ఉంటాయా, లేదా మిలిటరీ యాక్షనా, లేదా ఇంటర్నల్ గా ఏదైతే ఫోర్సెస్ ఉన్నాయో వీళ్ళని యాక్సెప్ట్ చేయని ఫోర్సెస్ ఉన్నాయో అలాంటి ఫోర్సెస్ కి ఏదైనా సపోర్ట్ ఉంటుందా, వాళ్ళని ఏదైనా గుర్తింపు, అంటే గత ప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వంగా ఎలక్షన్స్ లో మంచి మెజారిటీతో వచ్చిన ప్రభుత్వంకి సపోర్ట్ గా ఉన్న శక్తులు ఏవైనా ఉంటే ప్రో డెమోక్రసీని, అంటే దాన్ని డెమోక్రటిక్ గా గుర్తిస్తూ దాన్ని ఏ విధంగా అయినా, అంటే గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ వాళ్ళ ప్రతిపాదనలు మనకు తెలియదు. సో వచ్చే ప్రతిపాదనలని భారత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, బంగ్లాదేశ్ లో స్థిరత్వం కోసము, బంగ్లాదేశ్ తో ఉండే సత్సంబంధాల కోసము, అక్కడ మానవతా దృక్పథంతో ఇప్పుడు అంటే జరగాల్సిన హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని కాపాడము, హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరగకుండా ఉంచడము, అక్కడ హ్యూమన్ రైట్స్ అందరికీ ఉండడము, డెమోక్రసీ ఉండడము, ఒక స్టెబిలిటీ, జియో పొలిటికల్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ సిచ్యువేషన్ కూడా అక్కడ స్టేబుల్ ఉంటేనే ఈ ప్రాంతం మొత్తం కూడా స్టేబుల్ గా ఉంటుంది. సో ఇవన్నిటికీ కావాల్సిన ఏదైతే వైద్యం అనొచ్చు లేదా పరిష్కారం అనొచ్చు, మనము దాన్ని భారత ప్రభుత్వం అన్ని సిచ్యువేషన్స్ కూడా అనలైజ్ చేసి తీసుకుంటుంది. సో ఈ మీటింగ్ కి మీరు అడిగిన ప్రశ్నకి వచ్చిన జవాబు అయితే కనుక కలిసినప్పటికీ కలవనప్పటికీ రెండు విధాలుగా కూడా వారికి చేటే అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కరెక్ట్ మీరు అన్నది ఐ అగ్రీ. థ్యాంక్ యూ అభిషేక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి బంగ్లాదేశ్కు ఏ విధంగా చూసినా కూడా ఒక గడ్డు పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ అమెరికాలో ప్రభుత్వం మారిపోయిన తర్వాత, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత అక్కడి నుంచి వస్తున్నటువంటి అన్ని సహాయ సహకారాలు కూడా పూర్తిగా బంగ్లాదేశ్కి ఆగిపోయాయి. ఆర్థికపరమైనటువంటి సహాయంతో పాటు ఇతర సహాయ సహకారాలు కూడా అమెరికా నుంచి సహాయం ఆగిపోయింది. చైనా కూడా దూరం జరగడం మొదలుపెట్టింది. మరొక వైపు భారత్ నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో బంగ్లాదేశ్ ప్రభుత్వం, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ ఉన్నారు. మరి చాలా రకాల ప్రచారాలు జరిగి అతను దేశం వదిలి పారిపోతాడనేటువంటి ప్రచారం జరిగింది. అతని మీద కొన్ని కేసులు కూడా పెట్టేటువంటి అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఏదేమైనా కూడా చివరికి ఇప్పుడు తత్వం బాధపడినట్టుగా కనిపిస్తుంది. అందుకే భారత్తో సత్సంబంధాల కోసం మోదీజీ అపాయింట్మెంట్ కోసం ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి భారత్ ఏం చేస్తుంది ఈ విషయానికి సంబంధించి? అతనికి అపాయింట్మెంట్ ఇచ్చి అతనితో భేటీ అవుతారా, లేకపోతే అవసరం లేదు మేము చేయాల్సింది మేము చేసి చూపిస్తామని చెప్పి చేస్తారనేది మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.